మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ఉపవాసం గురించి రాయబడి ఉన్నది. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. నీ తలను అంటుకొని నీ ముఖాన్ని కడుక్కోవడం. ఎలా తల అంటుకోవడం అనంటే, నేటి దినాల్లో మన వాళ్ళు రకరకాలైనటువంటి షాంపూస్ ఉపయోగించి తల స్నానం చేసుకోవడం ఇదేమో అనేసి అనుకుంటా ఉన్నారు. అది భౌతికమైనటువంటి ఆ తల స్నానం కావచ్చు. కానీ ఆత్మీయమైనటువంటి తల స్నానము ఏంటిదనంటే, వాక్యముతో మన యొక్క తలంపులను కడుక్కోవడం. మన యొక్క తలలో ఉన్నటువంటి తలంపులను కడుక్కొని ఆ యొక్క తలను శుభ్రపరచుకొని ఆత్మీయంగా సిద్ధపడడం. నీవు ఆత్మీయంగా సిద్ధపడకుండా నీవు ఉపవాసం ఉండగలిగితే ఆ ప్రార్థన, ఆ ఆరాధన దేవునికి చెందినటువంటిది కాకపోవచ్చునేమో. కనుక మొట్టమొదటిగా నీ తలంపును కడుక్కో. ప్రసంగి భక్తుడు అంటా ఉంటాడు, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని. మనం జాగ్రత్త పడాలి, మన తలంపులను కడుక్కోవాలి. తలంపులను కడుక్కొని దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలనేసి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. మన తలంపులను కడుక్కోవాలి. అలాగనే తలంపులు ఏమై ఉన్నవి అని చూస్తే, మన తలంపులో ఉన్నటువంటి ఆ యొక్క లోకమును, లోక ఆశలను, లేకుంటే లోకము మనల్ని ఏ రీతిగా ప్రేరేపిస్తూ ఉన్నదో, లోకము మనలను ఏ రీతిగా దేవుని సన్నిధికి దూరం చేస్తూ ఉన్నదో, వాటినన్నిటిని కూడా మనము మొట్టమొదటిగా కడుక్కొని దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారిగా ఉండాలనేసి ఈ ప్రత్యేకమైన సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. అలాగనే నీ ముఖమును కడుక్కో. నీ ముఖమును కడుక్కొని నువ్వు ఉపవాస ప్రార్థన చేయమని చెప్పేసి లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక నీ ముఖాన్ని ఏ రీతిగా కడుక్కుంటావు? షాంపుతో కడుక్కొని ముఖానికి చక్కని పౌడర్ అద్దుకొని ఇలాగనా? అది కాదు ముఖం కడుక్కోవడం అనంటే. ముఖం కడుక్కోమనగానే మొట్టమొదటిగా ముఖంలో ఉన్నటువంటి ప్రతి భాగాలు, ఇక కళ్ళు, చెవులు, నోరు, ఇవన్నీ కడుక్కోవలసి ఉన్నది. ఎలా కడుక్కోవాలి? నీ వాక్యమును, ఇక దేవుని యొక్క వాక్యము వినగలిగేటువంటి విధంగా నీ చెవులను కడుక్కోవాలి. భక్తుడైనటువంటి యెషయా అంటా ఉంటాడు, ఏమనంటే, ఆయన నాకు ప్రతి ఉదయం నా వినుబుద్ధి పుట్టించనగా నేను నా యొక్క మనస్సును, నా చెవిని అప్పగించి తిని నేను వినుటకు ఇష్టపడ్డాను. నేను వినకుండా ఆయన మీద నేను తిరుగుబాటు చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే నీ చెవులకు వినబుద్ధి పుట్టించాలి. నీ చెవులు వినగలగాలి. నీ చెవులు దేవుని స్వరాన్ని వినేటువంటి చెవులుగా మార్చబడాలి. నీ కనులు కడగబడాలి. నీ కనులు ఎలా కడగబడాలి అనంటే, లేఖనం సెలవిస్తా ఉన్నది, కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచున్నట్లు నా కనులు తెరువు. దేవుడు మన కనులను తెరుచునుగాక. మన కనులు తెరవబడాలి. మన కనులు తెరవబడకపోతే దేవుని యొక్క లేఖన సత్యాన్ని మనము గ్రహించలేము. దేవుని యొక్క లేఖన సత్యాన్ని మనం తెలుసుకునలేము. నోటిని కడుక్కోమనగానే పై రూపాన్ని కడుక్కోవడం కాదు, కానీ నోటి ద్వారా, నాలుక ద్వారా ఏదైతే బయటికి వస్తూ ఉందో, ఏదైతే మనము మాట్లాడగలుగుతా ఉన్నామో, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మానవుణ్ణి ఏ నోటితోనైతే మనం దూషించగలుగుతా ఉన్నామో, ఆ యొక్క దూషణ పలుకులను మనం కడుక్కునేటువంటి వారిగా ఉండాలి. అహంకారపు మాటలను, అహంకారపు శేషాలను మనము మానుకొని మన యొక్క నోటిని, మన నాలుకను, అలాగనే మన కనులను, చెవులను మనం శుభ్రపరచుకొని ప్రభు కొరకు మనం ఆయత్తపడేటువంటి వారిగా ఉండాలనేసి ఈ ప్రత్యేకమైనటువంటి స్వరాన్ని సందర్భంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాము. నీ యొక్క చెవులు దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి విధంగా నీ చెవులను నీవు సిద్ధపరచుకొని ఆ యొక్క ఉపవాస ప్రార్థన నీవు చేయగలిగితే అది దేవునికి అంగీకారం అవుతుంది. కానీ నీ యొక్క చెవులు దేవుని స్వరాన్ని వినకుండా, నీ కనులు ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూడకుండా, నీ నోరు దేవుని గురించినటువంటి మంచి మాట్లాడకుండా, నీ యొక్క హృదయము నిన్ను లోకానుసారమైనటువంటి విధంగా ప్రేరేపించేటువంటి విధంగా ఉన్నట్లయితే అది దేవునికి మహిమకరంగా ఉండదు. నీవు చేసే ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండకపోవచ్చు. కనుక నువ్వు ఎలా ఉండాలి అంటే, నీవు ఉపవాసము చేయనప్పుడు నీ యొక్క తలను అంటుకొని, నీ ముఖమును కడుక్కొని, రహస్యమందు చూసేటువంటి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి. వేషధారుల వలె, అన్యుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దని ఈ ప్రత్యేకమైన సందర్భంలో జ్ఞాపకం చేస్తూ